ఈసారైనా పడవే తల్లి. గురుగారు మీ పర్సనాలిటీ అండి. అవును. మీ ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్క కంట్రీలో చేసినట్టు ఉంటుందండి. ఓహో. మీరు మలేరియా మీద టైఫాయిడ్ వచ్చి చిక్కిపోయిన షారుఖ్ ఖాన్ లా ఉంటారండి. చేపలు పడక నాన్సత్తు ఉంటే నీ జోకులేటర్ బాబు. మీరు బ్రాహ్మణులు కదా. అవునైతే క్యాస్ట్ ఫీలింగ్ తో పడట్లేదు. నువ్వు నోర్మే. నా కష్ట దానికలే తెలుసా. దాని క్యాస్ట్ మీకు తెలుసు కదా. అలాగంతవా ఈడైతే వాళ్ళనైతే గిలాలేదో వచ్చి కూకున్నాడు. దేంతో పడతాడా? जाओ मछली जाओ मछली जाओ जाओ मछली जाओ 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 వాడి కాడి చేపలు ఎగిరెళ్తున్నాయేంటి? ఇదిగో మక్కన్ నీ కాడికాడి చేపలు ఎగురుకుంటూ వచ్చేస్తున్నాయి. ఇవి మూసి నది చేపలు. ఓహో. వీటి మెదడు తోకలో ఉంటుంది. రా అంటే పోతాయి, పో అంటే వస్తాయి. అందుకే నీటిలోకి జావ్ అన్నాం. అవి ఒడ్డుకి ఆవయి మా సంచిలో పడ్డాయి. అయితే నేను అంటాను అనండి. ఆవో, ఆవు ఆవో. అనండి, పోతాయి. జావ్ అనండి, వస్తాయి. ఓహో ఆ. జావ్ జావ్. చిచి ఇదేంటి చేప కాళ్ళు ఉన్నాయి. చేప కాదు, ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని కప్ప అంటాడు. అయితే మరి నానెవరిని? మీరెవరో మీకే తెలవనప్పుడు నాకు ఎలా తెలుస్తుంది తొండా భయ్య? ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్ళకి ఎక్కడున్న చిల్లు కుండల్ని తాండ్రా పాపారాయుడు తాగిన కళ్ళు కుండాలని అమ్మేస్తే 1000 రూపాయలు ఇస్తున్నారు. నా పెళ్ళాన్ని బొబ్బిలి శిల్పం చేసి అమ్మేశాను అనుకో 10,000 రూపాయలు వస్తాయి. నేను ఫ్యాక్టరీకి పోతుండా. అగా, నిన్ను బొబ్బిలి శిల్పము చేసి ఆ బొమ్మల కాలేజీ కుర్రాళ్లకు అమ్మేస్తా. అయ్యా బాబోయ్, వాటంగా ఉన్నానని వాళ్ళు నన్ను ఎత్తుకోపోతే పంపించేస్తాం. ధారణాయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని SRMT ట్రాన్స్పోర్ట్ లో నిన్ను పంపించేస్తానని చెప్తాం. తర్వాత బరువు ఎక్కువ మధ్యలో దించేస్తే శిల్పం విజయనగరం కోటకు దెక్కుంటూ పోయింది అని మసాలా వేస్తాం. ఇదిగో ఎంతసేపు అయినా ఉంటా. సైరన్ కూసిందో కదులుతా. చీమ కుట్టినా కదలకు, దోమ కుట్టినా కదలకు, నేను గోకినా కదలకు. సైరన్ కుస్తే దెక్కుంటూ వెళ్ళిపో. కానీ అప్పటిదాకా నువ్వు కదలకుండా నుంచోవాలి. ఓ శిల్పమ్మా రావే శిల్పమ్మా, రావే శిల్పమ్మా. ఏంటి ఇది? బండ కొంచెం బాడి కొంచెం పేడ కొంచెం కలిపి పెట్టా కలర్ కోసం. కాబోయే శిల్పమా హంపర్ జంపర్ బుబ్బుల్ శిల్పర్ జంపర్ జంపర్ గంపర్ బుబ్బుల్ శిల్పం జంపర్. ఇదేంటి మనం వచ్చి చాలా రోజులు అయిపోయినది. ఒక్క శిల్పం కూడా అవ్వలేదు. నాకంత క్యాన్సల్ దానికంటే ముందు ఇంకోటేస్తుంది. అమర శిల్పి బొక్కన్న చెక్కిన శిల్పం 1000 పుట్టలు తవ్వి బయటికి తీసా. సజీవ శిల్పం దిల్ మారతా హై, ఊపిరి జారతా హై. ఎక్కడ చవట్లు కారతా హై. ఎక్కడుందో బేగ్ చూపించు. రండి, అదే ఇది బొక్కన్న బొమ్మ. రేపు 2000 సంవత్సరాల క్రితాంది. దీని రేటు పెద్ద ఎక్కువ కాదు. 10,000 రూపాయలు ఇస్తే సరిపోతుంది. ఇదేంటిదే? ఈ ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని శిల్పం అంటాడు. అయ్య బాబే ఇదేంటిదే? మెత్తగా ఉంది. ఇది పాలరాతి శిల్పం కాదు, పెరుగు రాతి శిల్పం. మెత్త మెత్తగా చల్ల చల్లగా ఉంటుంది, తెల్లగా మాత్రం ఉండదు. శిల్పం ఎంత బాగుందో. పుట్టలోంచి తీసింది కదా, పచ్చి మట్టి కంపు ఇంకా కొడుతుంది. ఎంత ముద్దొస్తుందో. అబ్బా, నన్ను శిల్పం కొట్టిందేంటి? శిల్పం నిన్ను కొట్టలేదు, నువ్వే శిల్పానికి తగిలావు. దాని కళ్ళేటి నా కళ్ళ టెన్షన్ గానే ఉంటాయి. డబ్బులు ఇచ్చేయండి, సైరన్ కూస్తుంది. సైరన్ ఏంటి? సైరన్ కాదు, ఐరన్. మీరు డబ్బులు ఇచ్చేస్తే ఈ శిల్పాన్ని ఐరన్ బాక్స్ లో పెట్టి SRMT లో మీకు పంపిస్తాను. ఇవ్వండి. అయ్యో అయ్యో, ఏది పోకపోతే నాది ఉద్యోగం తీసేస్తారు. విధవ సైరన్ ఇప్పుడే మొగాల 10,000 పోయినాయి. వస్తానన్నా, ఎందుకు ఇలా తిమ్మిని బెమిని చేయడం, లేనిపోని కథలు చెప్పడం? ఆఖరికి మీ ఆవిడకి రంగేసి వాళ్ళ ముందు నిలబెట్టావు. తప్పు కదూ? క్యా తప్పు క్యా ఒప్పు హై. కూటి కోసం కోటి విద్యలు అన్నారు. కూటి కోసం కోటి విద్యలు అన్నారు, కానీ మోసంతో వచ్చిన ఒక్క మెత్తు కూడా తినకూడదు. తప్పు చేయకపోతే ఈ రోజుల్లో ఒక్క బిర్యానీ మెతుకు కూడా దొరకదు. ఏ మీ దేవతకు టెంకాయలు కొడుతున్నారు, గంటలు కొడుతున్నారు. అది తిమ్మిని బెమ్మిని చేయటం కదా? అడుగుతున్నది నేను, ఆ దేవత కాదు. నువ్వు అడిగిన దేవతని అడగమను, ఆ దేవతకే చెప్తాను. నువ్వు ఇంకోసారి ఇలాంటి మోసాలు చేసినట్టు తెలిస్తే నేను మాత్రం ఊరుకోనన్నా. ఏం చేస్తావేంటి? చపాతీలు చేస్తావా? చపాతీలు. ఇదిగో బొమ్మ పరిగెట్టిందేంటి? బొమ్మ పరిగెట్టాలేదురా, నా పెళ్ళం పరిగెట్టింది. అంటే బొమ్మ నీ పెళ్ళవా? నా పెళ్ళం బొమ్మ కాదురా, బొమ్మ నా పెళ్ళం. మరి పరిగెట్టింది? సైరన్ కూసింది, పరిగెట్టింది. అంటే సైరన్ నీ పెళ్ళవా? సైరన్ నా పెళ్ళం కాదురా, నా పెళ్ళం బొమ్మ. సైరన్ కోత పరుగు. అరే మొత్తం స్క్రిప్ట్ అంతా చెప్పేశాను. మళ్ళీ నన్ను అడక్కే, ఇంకా నా దగ్గర రీల్స్ లేవురా. ఓహో, మరి బొమ్మ ఇవిగో చూడండి, ఇవే బద్దెలు.
ఈ ఊళ్ళో ఏదైనా దొంగతనం జరిగినప్పుడు ఎవరు చేశారో తెలుసుకోవడానికి బద్దెలు వేస్తారు, ఆ. అక్షంతలు వాటి మీద వేస్తారు. ఓహో. ఎవరి పేరు చెప్పినప్పుడు అవి కలిసిపోతాయో వాళ్ళు దొంగలు. మరి కొమ్మ కొమ్మ కలిస్తే ఏటవుతుంది కోతి చస్తుంది. ఆ? అప్ప గురించి మాట్లాడితే పప్ప గురించి మాట్లాడతాం. ఇంతకీ ఎవరి పేర్లు చదువుతారు? ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళందరి పేర్లు చదువుతా. అయ్య బాబాయ్ మా నాన్న ఉన్నానే ఊర్లోనే ఉన్నావు కానీ నీది ఈ ఊరు కాదు కదా, నువ్వు ఊరుకు. మరి సరే మీద? వాటి మీద అక్షంతలు ఎవరేస్తారు? ఉండిగా ఈ ఊరికి పెద్ద పేరెంటాలు అన్ని ఆవిడే చూసుకుంటుంది. అమ్మా నీ శక్తిని చూపెట్టు, దొంగెవరో బయట పెట్టు. మరిడమ్మ నాగరాన్ని విజయం నేను తీశానా? విజయం నేను తీశానా? విజయం నేను తీశానా? మా బాబాయ్ రామశంకరం గారు తీశారా? రామశంకరం గారు తీశారా? రామశంకరం గారు తీశారా? మరిది వెంకట్రమణ తీశాడా? వెంకట్రమణ తీశాడా? వెంకట్రమణ తీశాడా? మరదలు చిన్నతల్లి తీసిందా? చిన్నతల్లి తీసిందా? మస్తాన్ సాహెబ్ తీశాడా? మస్తాన్ సాహెబ్ తీశాడా? నీకు తెలియదు. చిదంబరం గారు తీశారా? అయ్య బాబాయ్ నాది చిదంబరం గారు నాది తీశారా? తెలియదు. నాది ఊరు కాదు అడగండి సార్. నాది కాదు బాబాయ్, నువ్వు నాది చెప్తాను. తెలియదు. నువ్వు కళ్ళు చిదంబరం, ఆ. వాడు పళ్ళు చిదంబరం అని వాళ్ళ పక్కింటి పంతులు గారు. అయితే నాన్న కాదా నగరం నువ్వు తీసావా? నాగరం నాన్న తీనేదా నువ్వు కళ్ళు చిదంబరం కాదురా, టెన్షన్ చిదంబరం. గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? గురువులు తీశాడా? లేదు లేదు, నేను తెలియదు. అన్యాయం, ఆ? బేకరార్, నేను ఒప్పుకోను. నాకేమీ తెలీదు. ఏంటమ్మా ఏమిటిది? అమ్మోరు కూడా వెనకాలంది కదా అని ఇలా దారుణం చేస్తారా మీరు? వాడు ఎలాంటి వాడు? ఐసులు అమ్ముకుని చల్లగా బ్రతికే చక్కటి వాడు. వాడు పెళ్ళాం నాగరం ఎందుకు తీస్తాడు? నట్టులు తీసేసి రిటీలు తీసేసి రైలు బద్దెలు కలిపితే బండి పడిపోతుంది. ఈ కుర్రాలు పెట్టి బద్దెల్ని కలిపేసి కాపరాలు కూల్చేస్తావా నువ్వు? ఈ గెలితే పూజలు నేను నమ్మను. సత్యం లేకుండా అమ్మ పలకదు. ఏ ఆ నాగరాన్ని ఈ ఊళ్ళోనే ఎక్కడో తాకట్టు పెట్టుంటాడు. ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడో అమ్మే చెప్తుంది. చెప్పమ్మా, ఏ ఇంట్లో తాకట్టు పెట్టాడు? అమ్మోయ్ మరిడమ్మ నాగరాన్ని నా దగ్గరే తాకట్టు పెట్టాడమ్మా. ఇదిగా ఏంటది ఆ? ప్రపంచంలో మనిషిగా పుట్టినవాడు ఎవడైనా దీనిని దొంగతనం అంటాడు. ఈ సాయి పడదు. క్యాన్సర్ ఒగ్గేసిన ఇదిగోనమ్మా నాగరం, వద్దన్నా ఏం లేదు. తప్పైపోయింది తప్పైపోయింది. ఇదంతా ఊరోళ్ళ సొమ్ము. తాకట్టు పేరుతో ఇక్కడికి వచ్చి చేరాయి. మీ మామగారిది వడ్డీ వ్యాపారం కదా, ధర్మ వడ్డీ పేరు చెప్పి 125 రూపాయలు వడ్డీ వసూలు చేస్తుంటాడు. నాకోసారి డబ్బులు అవసరం ఉండి నా బైక్ తాకట్టెట్టాను. ఇప్పటికీ వడ్డీ కడుతూనే ఉన్నాను. అసలు ఈ ఇంట్లో ఏ సామాను మంది కాదు. మునుల ఓలే ఈ ఇంటిలో బూజు పట్టి పడి ఉన్నవి. ఇది మా 7 తరాలు కూర్చి వడ్డీ కడుతూనే ఉన్నాం. ఏం మొహం పెట్టుకొని కూర్చున్నావు? మా ఫ్యాన్ గాలి నువ్వు అనుభవిస్తున్నావా? ఇది గాలి కాదు, నిప్పులు కుంపటి. నీకు మా ఉసురు తగులుతుంది. అమ్మో, ఏది ముట్టుకున్నా తిడుతున్నట్టే అనిపిస్తోంది. తాకట్టు ఉసురు తరతరాలు వెంటాడుతుందంట. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఏమైతేనే ఎవరి వస్తువులు వాళ్ళకిచ్చేయాలి. చి 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 చి. యాదవ సినిమా 3 గంటలు వేస్ట్, 300 వేస్ట్. సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అంటే చి చి చి, నాకే నచ్చలేదు. యామిగ్గానే ఉంది కదండి. నాకు బలి నవ్వు వచ్చింది. నాకు వాంతి వచ్చింది. మెళ్ళిసిగలం సినిమాలో వాడి క్యారెక్టర్ అంటే 3 రూపాయలు వడ్డీకి ఇవ్వడం ఏంటి? 10 రూపాయలు వడ్డీ అనే లేకపోతే అది వడ్డీ అనిపించుకుంటుందా? ఇప్పుడు ఈ దిక్కుమాలిన సినిమా చూసి రేపటి నుంచి మనతో వడ్డీలు బేరాలు ఆడతారు. అప్పుడు తెలుస్తుంది మనకి. ఎండాంజనేయం బొమ్మేది. బిందెలు కూడా కనపట్టలేదండి. ఫ్రిడ్జ్ అది, తాగటెట్టుకుని సామాన్లు, ఈ గదిలో సామాను తేవిందండి. సోఫా, అయ్యో టీపై మొత్తం పోయే. నేనే ఇచ్చేశాను. ఈ రోజు చాలా మంచి రోజని ఊళ్ళో వాళ్ళందరినీ రమ్మని చెప్పి మొత్తం ఇచ్చేశాను. మరి డబ్బు అసలు ఇచ్చారు. వడ్డీ వడ్డీయా? ఛీ, అక్కర్లేదన్నాను. కొందరేమో అసలు ఇచ్చారు, ఇంకొందరేమో దసరా పోయాక ఇస్తామన్నారు, ఇంకొందరేమో పాపం దీపావళి పోయాక ఇస్తామన్నారు, ఇంకొందరేమో సంక్రాంతి పోయాక ఇస్తామన్నారు, ఇంకొందరేమో మేం పోయేకిస్తామన్నారా? కొంప ముంచావు. అవును, అందరూ అదే అంటున్నారు. మీరందరు కొంపలు ముంచుతున్నారు. అందుకే ఇచ్చేశాను. వడ్డీ అంటే రోజు రోజుకి తలలు పెంచుకునే పావండి. అది తీసుకున్న వాళ్ళ ఇంట్లో ఉన్నా ఇచ్చే వాళ్ళ ఇంట్లో ఉన్నా ప్రమాదమే. వేమన శతకంలోనూ ఇదే చెప్పారు, సుమతి శతకంలోనూ ఇదే చెప్పారు. ఇంకొద్దండి, ఊళ్ళో వాళ్ళు అడిగినా విరవకండి. అబ్బాబాబాబా, అంతుందా? చాలా ఉంది. అయ్యో బాబోయ్, నీతో పాటు నన్ను కూడా తిప్పేస్తున్నావు కదమ్మా రాట్నం. ఎట్టు కుడికాలు ఎడంకాలు కూడా మందే కదా. అన్ని మనయే అయినా కుడి ఎడమ తేడా ఉంటాయి.
తంగేడు బిళ్ళల ఎగిరి కాలెట్టి ఏంటిది బావా అడావుడి కాలెట్టమంటున్నావు ఏంటి? ఇవాళ ఎలాగైనా సరే నా కూతురు నేను ఇంట్లో కాలెట్టించేస్తున్నాను కోడలుగా. ఏంటన్నయ్యా నీ పిచ్చి ఆడికి పెళ్ళైపోయిందిగా. ఒక రోజు ముఖం కడుక్కున్నాం కదా అని ఇంకా బతుకంతా మానేస్తావా? రోజు కడుక్కుంటాం, కాకపోతే బ్రష్లు మారుస్తాం. అంటే ఏంటి? ఎమోషన్ రప్పించకండి. నా కత్తికి బావ పేకైనా ఒకటే, చెల్లి పేకైనా ఒకటే. నువ్వేమో ఇష్టం అసలు బతిలే. ఏడిసే మగాడిని వెంటనే నరుకుతాను. ఎసపు నవ్వును అసలు నమ్మ నాలుగు కోసేస్తాను. వచ్చిన కోడల్ని బయటికి ఎలా పంపించాలో మీరు ఆలోచించుకోండి. మీకు నచ్చిన కోడల్ని లోపలికి ఎలా రప్పించాలో నేను ఆలోచిస్తాను. సూపుల ముహూర్తం పెట్టాం. సూపులు ముహూర్తం ఏంటి బావా? ఏంటంటే ఈ రాకాలంలో మా అమ్మాయి ఎడం కంటితో మీ అబ్బాయి కుడి కంటిలోకి చూస్తే దాని బొమ్మడి గుండెల్లోకి దిగిపోద్దని బొండుమూతి శిలక సీటీ తీసింది. తేడా వస్తే దాని వంశాన్ని మొత్తం వండుకు తినేస్తాను. సృష్టిలో శిలక అనేది ఉండదు. వచ్చాడు మళ్ళీ పెళ్లి కొడుకు. గిలకెచ్చకాలి తల్లి, నువ్వు చూసే సూపుల కాడు పొట్ట కరుచుకున్న కోతి పిల్లలాగా అయిపోవాలి. బంతేట ఆ పుల్లవ్వాట చూడు. పదండి లోపలికెళ్ళి చూద్దాం దృశ్యం. సూపులకి దిష్టి తగులుద్ది. హలో మల్లెల్లో హాయ్ చూసేసుకున్నారు. అరే సూపులు కలిసిపోయింది. ఆఫీస్కి వచ్చాక మాట్లాడతాను. ఓకే. చూసావా అమ్మాయి చూసాక నాకు మారిపోయింది. ఏమిటి ఏమిటి చూపు చూపు. అమ్మో గుచ్చుకుంది. ఏంటిది? అల్లుడు వెళ్ళిపోయి కూడా గిలగచ్చగలితే గిలగలాడిపోతుంది. అమ్మ బావ వెళ్ళిపోయి కూడా నువ్వు చూసింది ఏంటా? కుచ్చుకుంది కుచ్చుకుంది. వదలట్లేదు వదలట్లేదు. వదిలిస్తాను రా. కంకమైపోయింది. హాయ్ నాన్న, సినిమాకి వెళ్దామా సర్కస్ వెళ్దామా? నువ్వు దేనికంటే దానికేనమ్మా. భూమి మీద సుడిగాళ్ళు తిరుగుతున్నాయంటే దీనివల్ల. సార్ మీ అమ్మాయి పెద్ద తిరిగిపోతండి. అర్రర్రర్ర. తిరిగిపోతంటే మీరు అనుకున్నట్టు ఆ టైపు తిరిగిపోతే కాదండి. గిరగిరా రంగుల రాటం తిరుగుతుంది చూడండి, అదండి. ఈ మాట నేను కొట్టక ముందు చెప్పాలి. ఇది కడుపులో ఉన్నప్పుడు దీని అమ్మ ఫ్లయింగ్ సాసర్ చూసింది, అందుకే ఇది ఇలా తిరిగేది అయింది. నీ భాషలో తిరుగుబోతాయింది. అరే తిరగ ఇప్పుడు. అరే కదల నీ చుట్టూ నువ్వు ఎప్పుడన్నా తిరగచ్చమ్మా. రేపు నీ బావ వస్తున్నాడు, ముందండి నీ చుట్టూ తిప్పుకో. సార్ నేను ఒక మాట అడుగుతాను, మళ్ళీ కొట్టరు కదా? అది నువ్వు పేలే పేలాపన మీద ఆధారపడి ఉంటది. మీది మర్డర్లు చేసే ఫ్యామిలీ కదా. మీ అమ్మాయికి మంచి మర్డర్లు చేసేవాడి నుంచి పెళ్లి చేయొచ్చు కదా. ఉద్యోగం చేసే బావ నుంచి పెళ్లి చేస్తానంటారేంటండి? ఒరే నువ్వు ఎదవలా ఆలోచించావు, నేను ఎలల్లా ఆలోచించాను. మా ఇవేక్ మొత్తాత పెత్తపరిగల సుబ్బయ్య తీసుకోమ్మ. తన బీర్ ఫ్యాక్టరీ, ఊలు ఫ్యాక్టరీ, ఊళ్ళో సగం పొలం, తన మునిమనవాడిని కట్టుకోబోయే అమ్మాయికి చెందాలని ఓ గురువింద గింజలు ఇంకెట్టినామా రాసొచ్చాడు. ఇప్పుడు దాన్ని కట్టుకుంది అనుకో, ఆస్తి మొత్తం దేనిదైపోద్ది. మన మద్రాల సెంటర్ ఏకంగా బీర్లు ఫ్యాక్టరీలు పెట్టేసుకోవచ్చు. శబాస్. అమ్మ గెలగచ్చుకెళ్తే బాగా వచ్చేస్తున్నాడు. నువ్వు నిశ్చితార్థానికి రెడీ అయిపో. ఏంటి నిన్న ఒక్క సిల్లే ఉండాలి, ఇవాళ 3 సిల్లులు ఉన్నాయేంటి? సిల్లులు మా తల్లి. అయ్యో బాబోయ్, ఇదేంటి ఇంత పెద్ద సిల్లుడిపోయింది? ఇదిగో మనం ఏ సామాన్లైనా అమ్ముదాం గాని ఇతర సామాన్లు మాత్రం అమ్మడానికి ఒప్పుకోను. ఏ ఎందుకంటే ముందు బంగారం కంటే ఇతరే పిరుమవుద్దని బేమంగారి కాలజ్ఞానంలో రాశారు. అర్రెర్రెర్రె ఓర్ నా బావ ఆడపిల్లం ఓ నా చెల్లి. బిందు బొక్కలకి లెక్కలు, లెక్కలకి లెక్కలు తర్వాత చూసుకోవచ్చు. ముందు బతుకు బొక్కలు చూసుకోండి. అమ్మ గెలగచ్చకెళ్తాలి. దా దా మీ తాకట్టు ఎరాట పర్వానికి నేను కీచకుణ్ణి. ఎనప సూదుల తాకట్టు దగ్గర నుంచి ఎత్తడి బిందెల దాకా పెంచాను. ఆ హక్కుతోటి మీ అబ్బాయికి మా అమ్మాయినిచ్చి నిశ్చితార్థం టంకం వేసేయడానికి ముహూర్తం పెట్టుకుని వచ్చాను. ఆడు ఒప్పుకోవద్దు. ఏంటి ఒప్పుకునేది? ఒప్పించాలి కానీ మేము లోకు అయిపోయావా? చేసామంటావా? ఆగాం. నువ్వు ఆగిపో. నాకు మోసం వస్తే మోసం వచ్చేద్దాం తెలుసు కదా నీకు. లాడనైతే నాతో చెప్పు, బుస్ అయితే నేను లేనని చెప్పు. ఇదిగో అమ్మాయి, ఇవాళ రాహుకాలంలో నువ్వెవరిని గుద్దితే పువ్వులు తినక పుణుకులు కొనిస్తాను. ఆడితో నీకు లగ్గం లింకడిపోద్దని మీ మొత్తాత పెద్ద పరిగల సుబ్బయ్య రాయించిన నీ జాతక చక్రంలో ఉంది. సరిగ్గా ఇవాళ రాహుకాలంలోనే మీ బావ వస్తున్నాడు. అడుగు వచ్చేస్తున్నాడు. అమెరికా ఓడి బాంబుల గురి తప్పకుండా గుద్దే వెళ్ళిపో. మాట్లాడకండి, దృశ్యం చూడండి. గురి తప్పి రాంగుండు గుద్దేసింది. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను. అరే
అరే, అరే, అరే. భలే గుద్దావు, డార్లింగ్. అరే, 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 అబ్బా. అమ్మా, అయ్య బాబోయ్, ఏంటిది ఏదో గురి తప్పి గుద్దితే దానికి ఎంత పెద్ద టైటానిక్ చేయాలా అయ్య బాబోయ్ ఏంటో వదిలితే రంగులు రాట్లు తిరిగేస్తున్నారండి సమయానికి ఖర్చు తేడం మర్చిపోయాను ఏయ్, ఏయ్, ఏయ్. నువ్వు ప్రియా